సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు రేపటి తెలంగాణ బీసీ బంద్కు గౌరవ మండల అధ్యక్షులు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలపడం జరిగింది. మండల అధ్యక్షులు పడాల రాములు, కర్నాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బండారు లాలు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రైతన్న, సీనియర్ నాయకులు అంజద్, ఎల్లయ్య, యేసు, దాకోళ్లు ఆంజనేయులు, బ్యాగర్ రాజు, అంజి, రాంబాబు, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఎనలేని మోసం జరుగుతున్నది కాబట్టి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ కోరిక మేరకు మన రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి కోర్టులలో అవన్నీ కూడా నడుస్తున్నాయి. అవన్నిటి దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని సంఘాలు రేపు పూర్తి మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే షాపులు కానీ, స్కూళ్ళు కానీ, హోటల్స్ కానీ, అన్ని వాణిజ్య సంస్థలు, స్కూల్స్ కానీ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. రేపు జరగబోయే బీసీ బంద్ గురించి అందరూ ఎస్సీలు కానీ, బీసీలు కానీ అందరు ఐక్యతగా ఈ బీసీ బిల్లు పాస్ కావాలని చెప్పేసి, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ఇలా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కాదనడం, ఇలా గవర్నర్ సంతకాలు పెట్టకపోవడం, బీజేపీలో ఉన్నటువంటి మోడీ గారు మీరు బీసీ అయి ఉండి దేశవ్యాప్తంగా బీసీ బిల్లును వెంటనే పాస్ చేయాల్సిన అవసరం ఎంతైనా మీ మీద ఉంది. ఇలా మీరు దేశంలో ఏదైతే మీరు ఈ బీసీ బిల్లును ముందుకు తీసుకొచ్చి బీసీ బిల్లును పాస్ చేస్తే ఇలా దేశంలో అట్టడుగునున్నటువంటి బీసీలంతా ఇలా ఎన్నో 78 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ బిల్లును బీసీలను ముందుకు రానివ్వకుండా ఉన్న పదవులన్నీ మీరే అనుభవిస్తూ వాళ్ళకు మోసం జరుగుతుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి మీ అందరూ మద్దతు ఇచ్చి ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ ఇలా 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ 27% రిజర్వేషన్లు ఉంటే 23% చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. తక్షణమే మీ అందరూ మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇవ్వకపోతే తెలంగాణలో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో కొంతమంది నాయకులు అదే విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీసీలు దౌర్జన్యాలు, దాడులు చేయరు. దళితులు కానీ, బీసీలు కానీ ఏదున్నా స్వచ్ఛందంగా వచ్చి రోడ్లపై కూర్చోండి, మనకు సరిపోతుంది. మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఏమున్నా మనం మౌనం ప్రదర్శన రోడ్ల మీద చేస్తే చాలు. మన పవర్ ఏందో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మోడీకి తెలవాలి. మోడీ ఖబర్దార్, వెంటనే ఈ బీసీ బిల్లుపై ఆలోచించాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇలా రాజ్యాంగబద్ధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంటింటి సర్వే చేసి ఇలా 42% గుర్తించి ఇలా మాకు 42% బీసీ రిజర్వేషన్లను కల్పించాలని చెప్పేసి కోరుతుంటే ఒక ఆయన మాట్లాడతాడు, ముస్లింలను తీసేయమని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు. అంటే మీకు చేసే పని ఇడ్సబెట్టి ఇంకో తప్పులు దేవులాడము సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. రేపు అందరూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వదిలిపెట్టారు. వాళ్ళు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి వారికి అందరికీ స్వాగతిస్తున్నాం, సహకరిస్తాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 42% గల్లీ ఇంటింటి తిరిగి అందరిని తిరిపించి నేను దాదాపు 42% చేయడం చాలా పెద్ద మంచి పని చేసినారు. అదే పక్క రాష్ట్రంలో ఢిల్లీకి పోయి తీసుకుని వచ్చారు. సంతోషం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఇది నెల పని కూడా కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నర్ దగ్గర బిల్లు పెట్టిండు. ఆల్రెడీ గవర్నర్ బిల్లు పాస్ అయ్యి సెంట్రల్ పోయిందనుకో ఈ నెల పని కూడా కాదు. సరే, ఇప్పుడు అందరూ సహకరించారా తర్వాత విషయం. ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు అంటారు, ఎవరు టీఆర్ఎస్ దొంగలు అంటారు. రేపు ఎవరి దొంగలని ఏర్పడుతుంది. ముందు ఎవరు దొంగలు, ఎవరు బీసీకి ఉల్టా చేస్తారు, ప్రజలు రేపు అందరూ ఏర్పడుతుంది. ఇలా బడుగు బలహీనం ఎస్సీ ఎస్టీ అందరూ కూడా సహకరిస్తారు. సంతోషం. రేపు కూడా ముందు సహకరిస్తే ఈ బిల్లు పాస్ కానీ పెద్ద రోజులు ఏం పట్టదు, నెలలు కూడా కావచ్చు. చేసినందుకు చాలా సంతోషం. కాంగ్రెస్కు ధన్యవాదం.
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్